జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెండ్ అయిన ఎస్ఐ భవానీ సేన్ను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. భవానీ సేన్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు కరీంనగర్ సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు ఎస్ఐ లైంగిక వేధింపుల ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకుంది మహిళా కానిస్టేబుల్. ఈ విషయంపై ఇద్దరు డీఎస్పీలు, సీఐలు విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ను సర్వీస్ నుండి తొలగించాలని సీఎం ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, స్పందన అది అనుకున్నట్టుగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు అటు రాష్ట్ర పోలీసు శాఖ కూడా చాలా సీరియస్ కేసును తీసుకున్నది. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేయడం ఘటన సీరియస్ గా తీసుకున్నది. దానిలో భాగంగానే ఇమీడియట్లీ ఎక్కడ ఎలాంటి ఆలస్యం చేయకుండా నిన్న నైట్ డిఎస్పీలు ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ తీసుకున్నారు. నైట్ అటు డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్లారు, అటు ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ కూడా ఎంక్వైరీ చేశారు. ఇమీడియట్ రిపోర్ట్ తయారు చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వెంటనే ఉన్నతాధికారులు కూడా దృష్టికి తీసుకెళ్లారు. సో జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ కూడా చాలా సీరియస్ అయ్యారు. అటు డీజీపీకి కూడా ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలియజేస్తారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయి 311 రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ ప్రకారం కంప్లీట్ గా సర్వీస్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సో అదొక రకంగా ఉంటే ఇక వాస్తవంగా అంటే కేసు నమోదైన తర్వాత చేయాల్సినటువంటి పర్టికులర్స్ ఏదైతే ఉంటే ప్రొసీడింగ్స్ ఏదైతే ఉంటే దాని ప్రకారము ఆల్రెడీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎస్పీ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసిన అనంతరం అటు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ భవానీ సేన్ గౌడ్ కి హెల్త్ కి సంబంధించినటువంటి పరీక్షలు చేసి ఇమీడియట్లీ భూపాలపల్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ విధించిన అనంతరం అతను కరీంనగర్ జైలుకు తరలించినట్టుగా మన సమాచారం ఉంది. అయితే కరీంనగర్కి వెళ్లారా, ఖమ్మంకి వెళ్లారా స్పష్టంగా లేదు. పోలీసులు అయితే కరీంనగర్ జైలుకే తీసుకెళ్తామని చెప్పారు. సో 14 రోజుల రిమాండ్ భవానీ సేన్ గౌడ్ కు పడ్డది. ఎందుకంటే ఒక మహిళా కానిస్టేబుల్, ఆమె హెడ్ కానిస్టేబుల్ ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పడ్డది. అయితే కొన్ని డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ కూడా జిల్లా ఎస్పీ కిరణ్ కారే కూడా పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ చేశారు. అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ రిలీజ్ లో ఐజీ రంగనాథ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తను ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకున్నారు. అటు కానిస్టేబుల్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము మొన్న 16వ తారీఖు రాత్రి 1 గంట ప్రాంతంలో పాత బిల్డింగ్, పోలీస్ బిల్డింగ్, పాత బిల్డింగ్ ఉంటుంది. అక్కడ పై ఫ్లోర్ లో ఎస్ఐ ఉంటుంది, కింది ఫ్లోర్ లో కానిస్టేబుల్ ఏమి ఉంటుంది. సో రాత్రి అర్ధరాత్రి పూట 1 గంట ప్రాంతంలో మా ఇంటికి వచ్చాడు. తలుపు విండోలకి వచ్చాడట. విండోల నుంచి వచ్చి నా మీద బలాత్కారం చేయబోయాడు. నేను ప్రతిఘటించే క్రమంలో రివాల్వర్ పెట్టి భయపట్టించి నా మీద అత్యాచారం చేశాడని కూడా అతను మహిళా కానిస్టేబుల్ చెప్పినట్టుగా కూడా ప్రెస్ నోట్ లో జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ నోట్ లో స్పష్టంగా పేర్కొన్నాడు. సో ఈ విషయం బయటకు చెప్పొద్దని రివాల్వర్ తో బెదిరించారట. అంతకుముందు కూడా ఒకసారి ఇలా ప్రయత్నం చేస్తే తాను తప్పించుకున్నటువంటి విషయాన్ని కూడా చెప్పింది. దాంతో పాటు మరొక ఇద్దరు మహిళా కానిస్టేబుల్ కూడా తమపై లైంగిక వేధింపులకు గురి చేశారని కూడా వారిచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నామని. సో ఇది చాలా సీరియస్ గా తీసుకున్నాము. ఎందుకంటే పోలీస్ శాఖకు కంప్లీట్ గా ప్రతిష్టకు భంగం కలిగినటువంటి విషయం కాబట్టి చాలా సీరియస్ గా తీసుకున్నామని ఆ ప్రెస్ నోట్ లో రిలీజ్ చేశారు. తోటి ఉద్యోగిని సోదర భావంతో చూడాల్సినటువంటి ఉన్నతాధికారి ఎస్హెచ్ఓ తోటి ఉద్యోగి పట్ల ఇట్లా ప్రవర్తించడం అనేది దాని హేయమైన చర్య, అది కఠినమైన చర్య, క్రూరమైన చర్యగా ఇక్కడ పోలీస్ శాఖ భావించింది. కంప్లీట్ గా అప్రతిష్ట పాలు చేసే చర్య కాబట్టి ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే, వాస్తవానికి ఒక ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ ఆఫీస్ బట్టి ఎంక్వైరీ చేస్తారు, ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి రిపోర్టు ఐజీ రంగనాథ్ చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. తనకున్నటువంటి ఇంట్రాగేషన్ స్టైల్లో కూడా అతను ఇంట్రాగేషన్ చేశారు మన భవానీ సేన్ గౌడ్ ని. తను కూడా నిజాలను ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడంతో ఇమీడియట్ యాక్షన్ గా సర్వీస్ నుంచి రిమాండ్ చేశారు. అయితే 1993లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించినటువంటి భవానీ సేన్ గౌడ్ దాదాపు 31 సంవత్సరాల పాటు ఉద్యోగం నిర్వహించాడు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐకి వచ్చాడు. కానీ అంత ఉన్నత స్థితికి వచ్చినప్పుడు కూడా పలు వివాదాలు ఎప్పుడు చేస్తూ పోలీస్ శాఖకు అప్రతిష్ట పాలు చేసే విధంగా తన కెరీర్ కూడా అంత ఉంది కాబట్టి ఇక ఉపేక్షించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కంప్లీట్ గా అతని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది.
రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.